మియాపూర్ కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, అక్కడ క్రిస్మస్ వేడుకల సందడి ఎట్లా కనిపిస్తోంది? వాళ్ళందరిలో ఎటువంటి ఒక జోష్ ఫీలింగ్ కనబడుతోంది క్రిస్మస్ పురస్కరించుకొని? క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మియాపూర్ కల్వరి టెంపుల్లో ఉన్నాము. ఉదయం 6 గంటల నుంచే ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమైపోయాయి. ఉదయం 6 గంటలకి ఇక్కడికి వచ్చి క్రైస్తవులందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కేవలం హైదరాబాద్ పరిసర తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులందరూ తరలిచి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటలకు నిర్వహించినటువంటి ప్రత్యేక పైగా క్రైస్తవులు పాల్గొన్నారు. వారందరూ కూడా ఇప్పుడే చర్చి లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఇక అనేక మందిని మళ్ళీ లోపలికి కూడా పంపించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కల్వరి టెంపుల్లో లక్షలాది మంది క్రైస్తవులతోటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. నెల రోజుల పాటు కూడా చెప్పొచ్చు. అదేవిధంగా కల్వరి అనేక మంది క్రైస్తవులు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. సో కల్వరి టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రత్యేక ప్రార్థన అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత 9 గంటలకు మరొక ప్రార్థన ఉంటుంది, 11 గంటలకు ఒక ప్రార్థన ఉంటుంది. సాయంకాలం సమయంలో 6 గంటలకు ఇంకొక ప్రత్యేక ప్రార్థనను కూడా నిర్వహించనున్నారు. ఈ కల్వరి టెంపుల్ ఫౌండర్ అదేవిధంగా పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ ప్రత్యేక ప్రార్థనలు వీటన్నింటిని కూడా నిర్వహిస్తున్నారు. ఇక కల్వరి టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవులతోటి అదేవిధంగా యేసుక్రీస్తు జననం గురించి వివరించే విధంగా సెటప్లు కూడా చేయడం జరిగింది. ఆ థీమ్ లో కూడా మొత్తంగా కల్వరి టెంపుల్ అంతా కూడా ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రేమ, కరుణ, శాంతి. వీటన్నింటికి ప్రత్యేకంగా కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక క్రిస్మస్ పండుగ వస్తుందంటే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబైపోతాయి. విద్యుత్ దీపాలతోటి, తీరొక్క పూలతోటి ఎంతో తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే అన్ని క్రైస్తవులందరూ కూడా చర్చిలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక చర్చిలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చర్చిలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. దానికి మెదక్ చర్చి అంతర్జాతీయంగా పేరుగాంచినటువంటి చర్చి. సో అన్ని చర్చిల్లో కూడా ఇవాళ ఉదయం నుంచే క్రైస్తవులు చర్చిలకు చేరుకొని భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు.